హాయ్ 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 అందరికీ హాయ్. ప్రభాస్ గారు చేస్తున్న అన్ని మూవీలకి సంబంధించిన రిలీజ్ డేట్ల గురించి రోజు ఒక రకమైన న్యూస్ అయితే వినపడుతుంది. ఈ రోజు మనము ఆ రిలీజ్ డేట్ల గురించి లైన్ గా అయితే మనమైతే మాట్లాడుకుంటా పోదాం. మీకైతే ఒక క్లారిటీ అనేది అయితే ఇస్తాను నేనైతే ఈ రోజు అయితే. ఫస్ట్ ఫౌజీ విషయానికి వస్తే ఇంతకు ముందు కూడా మనమైతే మాట్లాడుతూనే ఉన్నాం. ఫౌజీ అయితే ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయితే అవుతుందంట. ఈ సంవత్సరంలోనే మూవీని అయితే రిలీజ్ అయితే చేయాలని అయితే అనుకుని అయితే ఉన్నారంట వీళ్ళైతే. ఈ మూవీ షూటింగ్ కూడా 75-80% షూటింగ్ అయితే పూర్తిగా అయితే అయిపోయింది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా ఇంకా కొంచెమే మిగిలి అయితే ఉంది. ఇంకా ఆ షూటింగ్ కూడా అయిపోతే ఇంకా అడిగి పూర్తిగా షూటింగ్ మొత్తం అయిపోయినట్టే. ఇంకా కొంచెం కూడా పూర్తిగా అయిపోయిన వెంటనే ఇంకా మనకి రిలీజ్ డేట్ అయితే మళ్ళీ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. ఈ మూవీ అయితే ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయితే కాబోతుంది. అయ్యే అవకాశాలు కూడా చాలా గట్టిగా అయితే అవపడుతున్నాయి. రిలీజ్ డేట్ కూడా రకరకాలుగా వినపడుతుంది కానీ ఇంకా కొంచెం క్లారిటీ అయితే రానివ్వండి. వచ్చిన తర్వాత మనమైతే మళ్ళీ అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఇది అలా పక్కన పెడితే స్పిరిట్ మూవీ విషయానికి వస్తే ఈ మధ్యనైతే పోస్ట్ పోన్ అవుతుంది అని ఎక్కువ న్యూస్ అయితే వస్తా ఉండేది. దాని గురించి అయితే నేనైతే మాట్లాడినా. మామూలుగా వినపడేదాని ప్రకారం అయితే ఇది స్పిరిట్ మూవీ పోస్ట్ పోన్ అయి వచ్చే సంవత్సరం డిసెంబర్కి అయితే పోతుందని అయితే వినపడతా ఉండేది. కానీ కాదు, మూవీ అయితే పోస్ట్ పోన్ ఒకవేళ కొంచెం అలా ఇలా ఏదైనా అవుతుందేమో, ఒక నెల 6 నెల. డిసెంబర్ అనేది అయితే ఉత్తమ మాటలే, ఉత్తమ న్యూస్ వస్తుంది అంతే. ఇదైతే నిజమైతే కాదు. పోస్ట్ పోన్ అనేది అయితే ఇప్పుడు ఏ మూవీకైనా మామూలు అయిపోయింది. అనుకున్న డేట్ కి అయితే ఏ మూవీ అయితే రావటమేలే. అలాగే ఇది కూడా ఒకవేళ ఏదన్నా అలా ఇలా అవుతే మాత్రం చెప్పలేం గానీ, ఒక నెల 6 నెల ఏదన్నా అవుతుందేమో గానీ మరి డిసెంబర్ అంటే కాదు. ఈ మూవీ అయితే ఖచ్చితంగా అయితే వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిన డేట్కే ఖచ్చితంగా అయితే వస్తుంది. కొంచెం అలా ఇలా అయితే అయ్యే అవకాశం అయితే ఉంది కానీ ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న డేట్కే రిలీజ్ అయితే అయ్యే అవకాశాలు కూడా చాలా గట్టిగా అయితే ఉన్నాయి. చూద్దాం. మూవీకి సంబంధించి మూవీ టీం కూడా ఇదే అనుకుని అయితే ఉన్నారు. వాళ్ళైతే ఖచ్చితంగా ఈ డేట్ని అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. చూద్దాం. ఇంకా కొన్ని రోజులు అయితే ఆగి ఉందాం. మూవీ నుంచి అప్డేట్లు అవి ఏమన్నా రానివ్వండి, మళ్ళీ దీని గురించి అయితే మాట్లాడదాం. ఇంకా కల్కి 2 మూవీ విషయానికి వస్తే ఈ మూవీకి సంబంధించిన పనులన్నీ చాలా స్పీడ్ గా అయితే జరుగుతూనే పోతున్నాయి. ఈ మూవీని 2027 డిసెంబర్ కి అయితే రిలీజ్ అయితే చేయాలని అయితే అనుకుని అయితే ఉన్నారంట. ఈ డేట్ అయితే మారదు అని సోషల్ మీడియాలో అయితే బాగా గట్టిగా అయితే వినపడుతుంది. ఎలా అవుతుందో ఏమవుతుందో మనకైతే తెలియదు కానీ ఈ రిలీజ్ డేట్ మాత్రం పక్కా అని అయితే అంటున్నారు. ఏమైనా కానీ ఇప్పుడు ఈ 3 మూవీల గురించి మనం మాట్లాడుకున్నట్టుగానే రిలీజ్ డేట్లు అన్ని వచ్చి మూవీలు గిన కరెక్ట్ టైంకి గిన రిలీజ్ అయిపోతే మాత్రం ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే పండగనే చెప్తాను నేనైతే. రేపు సంవత్సరం అయితే ఫుల్ పండగలోనే ఉంటారు. 2 మూవీలు రిలీజ్ అయితే అవుతాయి. ఒకవేళ ఏదైనా కొంచెం అలా ఇలా ఏదన్నా అయ్యి ఫౌజీగిన ఈ సంవత్సరం రాకుండా రేపు సంవత్సరం స్టార్టింగ్ లోనే వస్తే ఇంకా ఫ్యాన్స్ కి అయితే అసలు వాళ్ళనైతే ఆనబట్టలేం. 3 సినిమాలు అయితే ఆడికి ఫౌజీ, స్పిరిట్, కల్కి, ఓయబ్బా ఇంకా చెప్తే గిన ప్రభాస్ గారిదే ఆ సంవత్సరం మొత్తం. ప్రభాస్ గారిదే ఇంకా ఆ సంవత్సరం అంతా. చూద్దాం. ఇంకా ముందు మనకైతే అప్డేట్లు అయితే వస్తా ఉంటాయి. రాకుండా ఏమైతే ఉండవు. రానివ్వండి, మనమైతే మళ్ళీ మాట్లాడుతూ ఉందాం. మళ్ళీ మాట్లాడదాం. వచ్చిన తర్వాత కూడా మీరైతే అంత లోపల ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ గంటనే దానిలో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి వెంటనే చేరుకుంటుంది. అలాగే మీరు దేని గురించన్నా, ఏ మూవీ గురించన్నా తెలుసుకోవాలనుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. దాని గురించి కూడా మాట్లాడేద్దాం. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్. అందరికీ కూడా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.